సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో పోషకాహార లోపం జబ్బు పడటం గురించి తెలుసుకుందాం. ఏ వ్యక్తి అయినా నీరసంగా కనబడుతుంటే, తరచుగా వ్యాధులకు గురి అవుతుంటే ఆ వ్యక్తి పోషకాహార లోపానికి గురి అయినట్లు చెప్పవచ్చు. పోషకాహార లోపం ఉన్నవారికి నరాల బలహీనత, అలసట, ఆకలి మందగించటం, రక్తహీనత, నోట్లో పుండ్లు, నాలిక పూత, కాళ్లల్లో మంటలు, తిమ్మిర్లు ఉంటాయి. చిన్నపిల్లలకి అన్నంతో పాటు పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, పాలు, పళ్ళు పెట్టకపోతే పోషకాహార లోపానికి గురి అవుతారు. దాంతో వాళ్ళు వయసుకు తగ్గట్లు బరువు పెరగరు. అంతేకాదు, నడవడం, మాటలు నేర్చుకోవడం ఆలస్యం అవుతాయి. తెలివితేటలు లేక మందమతులుగా ఉంటారు. కొందరి పిల్లలకైతే బానపొట్ట, పుల్లల్లాంటి కాళ్ళు చేతులు తయారవుతాయి. వారిలో ఏ కోశానా హుషారు ఉండదు. ఎప్పుడూ నీరసంగా కనబడతారు. చర్మం మీద మచ్చలు, పుళ్ళు వస్తూ ఉంటాయి. వెంట్రుకలు రాలిపోవడమో, వాటి రంగు, మెరుపు తగ్గిపోవడమో జరుగుతుంది. కళ్ళు కాంతిహీనంగా ఉంటాయి. అంధత్వం కూడా ప్రాప్తించవచ్చు. పోషకాహార లోపం వల్ల శారీరకంగా బలహీనపడడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. పోషకాహార లోపం ఉండే పిల్లలకు తరచూ బాగా విరోచనాలు అవుతాయి. ఈ విరోచనాల వల్ల వారు ఎక్కువగా మరణిస్తూ ఉంటారు. అదే మంచి ఆహారం తీసుకునే పిల్లల విషయమైతే వారికి విరోచనాలు వచ్చినా తేలిగ్గా కోలుకుంటారు. చాలామంది మంచి ఆహారం తీసుకునే స్తోమత లేదని అంటారు. వారి దృష్టిలో ఖరీదైన ఆహారమే విలువైన ఆహారం. కానీ ఇది పొరపాటు అభిప్రాయం. ఎన్నో పోషకాహార పదార్థాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఏవేవి తీసుకోవాలి, ఎలా వండాలి అనేది తెలియదు. ఉదాహరణకు, చాలామంది రక్తహీనత వల్ల నీరసంగా ఉంటూ ఏ పని చేయడానికి ఓపిక లేక అలసిపోతూ ఉంటారు. చిన్న పనికే ఆయాసపడుతూ ఉంటారు. వారిని గమనిస్తే వారు ఎప్పుడూ ఆకుకూరలు తినరు. ఇటువంటి వారు రోజు కొద్దిగానైనా ఆకుపచ్చటి ఆకుకూర ఏదో ఒకటి తీసుకుంటే చాలా చక్కగా రక్తం పట్టి శక్తివంతంగా తయారవుతారు. అలాగే పెదవుల మీద, నాలిక మీద, నోట్లోనూ పుండ్లు, పూత వచ్చేవాళ్ళు, చిగుళ్ళ వెంట రక్తం కారేవాళ్ళు పచ్చటి ఆకుకూరలు 2 పూటలా తింటే ఆరోగ్యంగా తయారవుతారు. తేలికగా తగ్గిపోయే ఈ పని చేయకుండా అనవసరంగా టానికులు, బిళ్ళల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. చాలామందికి మాంసం, కోడిగుడ్లు, పాలు తీసుకునే స్తోమత ఉండదు. మరికొందరైతే మాంసమే నిషిద్ధం. ఇటువంటి వాళ్ళు చాలామంది మాంసకృతుల లోపంతో బాధపడుతూ ఉంటారు. పేదవారైనా, శాకాహారులైనా చిక్కుళ్ళు, బఠానీలు, వేరుశనగ, ఆకుకూరలు, కాయగూరలు రోజు కొద్దిగా తీసుకుంటే చాలు ఆరోగ్యంగా ఉంటారు. కొందరికి 1-2 రకాల కూరలే ఇష్టం. అవి తప్ప ఇంకేమీ తినరు. ఈ పద్ధతి మంచిది కాదు. భిన్న రకాల కాయగూరలు, ఆకుకూరలు, భిన్న రకాల మాంసకృతులు విటమిన్లు, ఖనిజ లవణాల్ని అందిస్తాయి. ఉదాహరణకు, మాంసకృతుల కోసం ఎప్పుడూ చిక్కుళ్ళు తిన్నా తప్పే. అలాగే ఎప్పుడూ మొక్కజొన్న తిన్నా తప్పే. చిక్కుళ్ళు, మొక్కజొన్నలు 2 కలిపి తీసుకున్నప్పుడు మరింత మాంసకృతులు శరీరానికి లభ్యమవుతాయి. అందుకని ఆహారంలో రకరకాల ఆకుకూరలు, కాయగూరలు కలిపి తీసుకోవాలి. ప్రతివారు వరి అన్నమో, జొన్న అన్నమో తింటారు. కనుక ఆహారంలో పిండి పదార్థాల లోపం తక్కువ కనబడుతుంది. కానీ మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఆహారంలో సరిగ్గా తీసుకోవడం తెలియక చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. తక్కువ ధరలలో లభ్యమయ్యే ఆహార పదార్థాలలో కూడా మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభ్యమవుతాయి. ఈరోజు మనం పోషకాహార లోపం జబ్బు పడటం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో ఏ ఆహార పదార్థాల్లో మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.